నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నిన్న క్లాస్లో మనం పాస్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్లో ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది తెలుసుకోబోతున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో దాంట్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిల్ హ్యావ్ ఫినిష్డ్ దే వర్క్స్ బై టుమారో అంటే వాళ్ళు తమ పనులను రేపటికల్లా పూర్తి చేస్తారు. మళ్ళీ ఒకసారి, దిల్ హ్యావ్ ఫినిష్డ్ దే వర్క్స్ బై టుమారో అంటే ఏంటండి? వాళ్ళు తమ పనులను రేపటికల్లా పూర్తి చేస్తారు. అంటే వీళ్ళు ప్రజెంట్లో చేయట్లేదండి, పాస్ట్లో కంప్లీట్ అయిపోలేదు, కానీ చెయ్యబోయేది దాన్ని ముందుగా చెప్తున్నారు. సో ఈ స్ట్రక్చర్ ఏం చెప్తుంది అని అంటే, ఏదైతే మనం ఫ్యూచర్లో చేస్తామో ఆ పనిని ముందుగా చెప్పడం అన్నమాట. ఓకేనా? దాన్ని ఏమంటారు? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐల్ హ్యావ్ రీచ్డ్ ద స్కూల్ బిఫోర్ ద బెల్ రింగ్స్. ఐల్ హ్యావ్ రీచ్డ్ ద స్కూల్ బిఫోర్ ద బెల్ రింగ్స్ అంటే స్కూల్ బెల్ మోగక ముందే నేను స్కూల్కి వెళ్ళిపోతాను. ఇక్కడ ఏదైనా అవ్వచ్చు, సబ్జెక్ట్ ఆమె అవ్వచ్చు, అతడు అవ్వచ్చు, తన అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఏమని చెప్తున్నారు ఇక్కడ? స్కూల్ బెల్ మోగక ముందే స్కూల్కి వెళ్ళిపోతాము అని చెప్తున్నారన్నమాట. ఓకేనా అండి? థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీల్ హ్యావ్ లెఫ్ట్ ఇండియా బిఫోర్ ఐ రిటర్న్. బిఫోర్ ఐ రిటర్న్ అంటే ఏంటి? మామూలుగా నేను తిరిగి రాకముందే హీల్ హ్యావ్ లెఫ్ట్ ఇండియా అంటే అతడు లేదా అతను భారతదేశం విడిచి వెళ్ళిపోతాడు. ఓకేనా? మనం కూడా యూజువల్గా యూజ్ చేస్తాం కదండి మామూలుగా అప్పుడప్పుడు. ఏమని? నేను రాకముందే వాళ్ళు వెళ్ళిపోతారేమో అని అంటామా? సో అది కూడా ఈ స్ట్రక్చర్, దేన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి ఈ స్ట్రక్చర్లో చెప్పచ్చు. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. షీల్ హ్యావ్ బాట్ ఆల్ ద బుక్స్. షీల్ హ్యావ్ బాట్ ఆల్ ద బుక్స్ అంటే ఆమె అన్ని పుస్తకాలను ముందుగానే కొనుక్కుంటుంది అని అనొచ్చు. ముందుగా కొనుగోలు చేస్తుంది, లేకపోతే చేసింది అని కూడా చెప్పుకోవచ్చండి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి వెళ్తారు కదండి స్టూడెంట్స్. వెళ్ళే వాళ్ళు ముందుగా 10th క్లాస్ బుక్స్ అనేది కొనుక్కుంటారు, 9th కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. సో వాళ్ళు ఏమంటారు? నేను 10th క్లాస్ బుక్స్ ముందుగానే రెడీగా ఉంచుకున్నాను, లేకపోతే కొనుక్కుని ఉంచుకున్నాను అని చెప్తారు కదండి. అలా ఎలా చెప్తారు అంటే, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేసి ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసే చెప్తారండి. ఓకేనా? ఇది ఈ 4 ఎగ్జాంపుల్స్ అండి ఈ రోజుకి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.